తెలుగు ప్రేక్షకులకి ఎన్నో మంచి మంచి చిత్రాలని మా సంస్థ అందించింది. ఒక దశావతారమే కానీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, తుపాకీ అన్ని వెరైటీ అండ్ చాలా మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించి ఎంతో ఆదరణ పొందిన సంస్థ మా సంస్థ. మా ఎస్వీఆర్ మీడియా ఇప్పుడు పులి అనే ఒక పెద్ద చిత్రం అని చెప్పొచ్చు. విజయ్ గారు హీరోగా నటించారు. ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్, చాలా పెద్ద చిత్రం. అబౌట్ 125 crores తోటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇట్ ఈస్ ఎ మైథలాజికల్ మూవీ, అంటే ఒక బాహుబలి లెవెల్లో ఈ చిత్రం రన్ అవుతుంది. అండ్ ఈ చిత్రంలో కామెడీ ఆలీ గారు, మన కామెడియన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఈ చిత్రం మెయిన్ అట్రాక్షన్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఈ చిత్రంలో రాణి మహారాణి వేషం పాత్ర పోషించారు. ఆవిడ పాత్ర పోషించడము అండ్ ఆవిడ సీన్స్, కథాకథనంలో ఆవిడ యొక్క పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా బాగా వచ్చిందని అందరు చెప్తున్నారు. అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ హీరోయిన్స్ శృతి హాసన్ అండ్ హన్సిక హీరోయిన్స్గా చేశారు. విజయ్ గారు ఈ చిత్రంలో వెరైటీ ఒక సూపర్ హీరో క్యారెక్టర్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూవీ. చిల్డ్రన్కి, ఆడియన్స్కి ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుందని మా నమ్మకం. ఎందుకంటే ఇట్ ఈస్ టెక్నికల్లీ వెరీ వాల్యూడ్ మూవీ ఇది. ఇందులో 2600 or 800 CG సీన్స్ అండ్ గ్రాఫిక్ సీన్స్ పెట్టారు. అండ్ కమల్ కన్నన్ గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈజ్ వెరీ ఎక్స్పర్ట్. అండ్ ఈ చిత్రం కోసం తను రాత్రింపగళ్ళు కష్టపడి ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చేశారు. రాజసుందరం గారి డాన్సర్స్ అండ్ ఒక నటరాజన్ గారి సినిమాటోగ్రఫీ. అంటే ఈ చిత్రం ఒక టెక్నికల్లీ వెరీ వెరీ బిగ్ మూవీ, టెక్నికల్లీ వెరీ వాల్యూడ్ మూవీ అన్నమాట. ప్లస్ ఈ చిత్రంలో విజయ్ గారి పాత్ర, ఆయన ఇంతవరకు చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు, ఈ చిత్రం ఒక ఎత్తు అని తనే చెప్పారు మన వాళ్ళ ఆడియో రిలీజ్లో. ఏమంటే తను ఇంతవరకు మైథలాజికల్ సీన్స్ ఎప్పుడు చేయలేదు. ఎంతో ఇష్టపడి కష్టపడి ఈ చిత్రాన్ని చేశారట. అండ్ ఈ చిత్రం డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని మా నమ్మకం. ఈ చిత్రం యొక్క ట్రైలరు ఇవాళ అసలు ఈ ప్రెస్ మీట్కి పిలిచింది ఏమంటే, ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇవాళ సంతోషం ఫిలిం అవార్డ్ ఫంక్షన్లో లాంచ్ చేస్తున్నాము. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సంతోషం ఫిలిం అవార్డ్స్లో ఈ పులి చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. అండ్ ఆ లాంచ్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సంతోషం సురేష్ గారు మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీరే చెప్తారు రియల్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ అని. ఈ చిత్రం ప్రొడ్యూసర్స్ శిబు మాకు చాలా క్లోజ్ అండ్ బాగా చాలా రోజులకి తెలుసు. సెల్వకుమార్, శిబు. సెల్వకుమార్ గారి గురించి చెప్పాలంటే విజయ్ గారి దగ్గర ఈజ్ ఎ మేనేజర్, బట్ విజయ్ గారు ఎంతో ఆప్యాయతతోటి ఈ చిత్రం అతన్ని చేయడానికి ఇచ్చారు. శిబు గారు ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ విజయ్ అనమాట. సో ఎంతో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ లైన్లో ఉన్నా కూడా వీళ్ళని పిలిచి ఇచ్చారంటే విజయ్ గారి అతని యొక్క హృదయం మనకి అర్థమవుతుంది. అండ్ ఆల్సో అతను వెరీ పర్టికులర్, ఈ చిత్రం మా సంస్థకి ఇవ్వాలని, మాకు ఇవ్వాలని. బికాస్ తుపాకీ మేము చాలా బాగా ఎక్స్ప్లాయిట్ చేశాము అండ్ ఎవరికి ఇవ్వడానికి లేదు, ఓన్లీ శోభా మేడం చేయాలి అండ్ ఎస్వీఆర్ మీడియా చేయాలని పట్టుపట్టి ఆయన మాకు ఈ చిత్రాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. అండ్ ఈ చిత్రం మాకు రావడానికి మాకు బ్యాక్ బోన్గా నిలిచిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, ప్లస్ పొద్దుటూరు మా ఫైనాన్షియర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ చిత్రం మెయిన్ అట్రాక్షన్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన మ్యూజిక్ వన్ ఆఫ్ ద వండర్స్ అని చెప్పాలి ఈ చిత్రంలో. ఇప్పుడు మీరు ట్రైలర్ లాంచ్ అవుతే మీరే చూస్తారు, చాలా బాగా వచ్చింది. అండ్ చాలా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏ చిత్రం ఒక హిట్ కావాలంటే దానికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రంలో చాలా బాగా ఇచ్చారు తను.
అండ్ తనే అన్నారు మనకి ఐ మీన్ తమిళ్ ఆడియో రిలీజ్లో, మేడం కంగ్రాచులేషన్స్, చాలా మంచి చిత్రం తీసుకున్నారని. అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్ గారితో మనం మాట్లాడినప్పుడు, మేడం వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూవీ మేడం, కళ్ళు మూసుకొని ఈ చిత్రాన్ని మీరు తీసుకోవచ్చు అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు ఇవాళ మా యాడ్ పడిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఈ చిత్రం ఇంత బాగుంది అంత బాగుంటుంది మీకు అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తెలుగు ప్రేక్షకులకి మరొక మంచి చిత్రాన్ని అండ్ పెద్ద చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా అన్ని చిత్రాలు ఎలాగా ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము. అండ్ ఈ చిత్రం సైమల్టేనియస్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. అండ్ ఈ చిత్రం ట్రైలర్స్ ఇవాళ ఈవినింగ్ సంతోషం అవార్డ్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ మీడియా వాళ్ళు ఎప్పుడూ మా వెన్నంటి ఉంటారు. అండ్ ఈ చిత్రాన్ని కూడా బాగా ప్రోత్సహించి మాకు సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడియో యాక్చువల్గా ఈ మంత్ ఎండ్కి అనుకుంటున్నాము. ఆడియో అంటే సోనీ పీపుల్ దే టేక్ మచ్ టైం అది, సో వాళ్ళు ఎప్పుడు ఇస్తే మనం అప్పుడు చాలా మోస్ట్ ప్రాబ్లీ మంత్ ఎండ్కి చేయొచ్చు ఆడియో. డెఫినెట్గా ఏమండి, అది సెప్టెంబర్ 17th రిలీజ్ అంటే ఇంకా రిలీజ్ డేట్ అంటే దానికి మళ్ళీ మనం ఇంకోసారి పెట్టి చెప్తే బెస్ట్ కదా. ఇప్పుడు రిలీజ్ డేట్ నేను అనౌన్స్ చేయడానికి లేదు.